అండ్ స్పెషల్లీ వై యంగ్ జనరేషన్, ఎందుకు యంగ్ జనరేషన్ లో ఎక్కువ క్యాన్సర్ చూస్తున్నాం? అదే అదెన్ ఇట్ విల్ కమ్స్ అండర్ లైఫ్ స్టైల్. కరెక్ట్. సి లైఫ్ స్టైల్ ఈజ్ వన్ డెఫినెట్ కాజ్. ఎందుకంటే ఓవర్ ద టైమ్ ఈవెన్ ఈ యాజ్ వీఆర్ బోర్న్, ఇప్పుడు మా టైం నుంచి అట్లీస్ట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ అర్లీ 80s అనుకోండి. ఆ టైం నుంచి మాకు కంపేటివ్లీ హోల్ ఫుడ్ వాజ్ వెరీ కామన్. అంటే ఈ ప్రొసెస్డ్ ఫుడ్ చాలా తక్కువ మాకు. రైట్. టు బి వెరీ, ఇప్పుడు జనరేషన్లో ప్రొసెస్డ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల మ్యూటేషన్స్ వల్ల మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. రెండోది, లైక్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు ఉండే ద పొల్యూషన్ రేట్స్ హవ్ ఇంక్రీస్డ్ కంపేర్ టు లాస్ట్ టైం అండ్ వీఆర్ రెస్టింగ్ లెస్. నేను ఎప్పుడు అనేది, మనకి బాడీలో ఏదైనా మ్యూటేషన్ ఏమైనా క్లీనింగ్ అంటే డీటాక్సిఫైయింగ్ అవ్వాలి అంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనం లిటరలీ పొల్యూషన్ అంతా తగ్గిపోయింది. ఎందుకంటే మూమెంట్ లేదు. దట్ ఈస్ అర్త్కి ఒక డీటాక్సిఫైయింగ్ లాగా. అలాగా మనకి డీటాక్సిఫై కానీ నిద్ర కావాలి. సో వీఆర్ స్లీపింగ్ లెస్. సో ఐ ఆల్వేస్ ఫీల్ ప్రాబబ్లీ దిస్ జనరేషన్ ఈస్ స్లీపింగ్ లెస్, రెస్టింగ్ లెస్. విత్ పొల్యూషన్ అండ్ ద ఫుడ్ మనకి క్యాన్సర్స్ ఎక్కువ, అందుకే మ్యూటేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంత క్యాన్సర్లు వస్తున్నాయి. అలాగే చాలా మంది డాక్టర్ చికిత్స లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాతే డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అంటే ఎంత మనం అవేర్నెస్ పెంచినా కానీ లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు వచ్చి చెప్పడం వల్ల యాజ్ అ డాక్టర్స్ కూడా మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. అప్పుడు చికిత్స మనం చేయడానికి కష్టం కూడా అయిపోతూ ఉంటుంది కదా. కరెక్ట్ అండి. కానీ కొన్ని క్యాన్సర్లు, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వదిలితే వేరే చాలా క్యాన్సర్లో మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఏం సిమ్టమ్స్ ఉండవు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో ఒక చిన్న గడ్డ ఉంటుంది, తెలిసిపోతుంది. ఓరల్ క్యాన్సర్ ఒక చిన్న అల్సర్ ఉంటుంది, దాని నుంచి మనం అర్లీ స్టేజ్లో కనుక్కోవచ్చు. వేరే క్యాన్సర్, లంగ్ అనుకోండి, లంగ్ మనకి దగ్గు వచ్చి చాలా రోజులు, అంటే దగ్గు చాలా వచ్చింది అంటే అది ఆల్రెడీ సైజ్ పెరిగినట్లే. చాలా రేర్గా 100లో 10 నుంచి 15 మంది లంగ్ క్యాన్సర్ వాళ్ళకి కరెక్ట్గా ప్లూరా దగ్గర వచ్చింది అంటే అప్పుడు దగ్గు వస్తుంది, లేకపోతే సిమ్టమ్సే ఉండవు. సో సమ్ క్యాన్సర్స్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ముందు ఈ హై రిస్క్ గ్రూప్ అని ఉండేది. హై రిస్క్ గ్రూప్ అంటే స్మోకర్స్లో లంగ్ స్క్రీనింగు, మళ్ళీ ఈ డ్రింక్ చేసే వాళ్ళకి ఈ కోలాన్ ఇవన్నీ స్క్రీనింగ్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఆఫ్ హై రిస్క్ అని లేదు. ఎవ్రీబడీస్ హై రిస్క్. చెప్పినా కదా, ఎండోజీనియస్ పొల్యూషన్ వల్ల ఉమెన్ హు ఆర్ నాన్ స్మోకర్స్లో క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. అందుని స్క్రీన్ చేయాలంటే చాలా కష్టం. బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ చేసేది అవంతా ఈజీ అయినా కదా, బికాజ్ అదొక ఇమోషనల్, ఇది చాలా వరకు ఒక ట్యాబు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపియాలి అనేది. సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో అది చాలా కామన్ ఉంది. అది బికాజ్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల. దానికి వ్యాక్సిన్ వచ్చింది, కానీ కానమల్లో డాక్టర్ దగ్గర పోవాలంటే భయం. సో కొన్ని క్యాన్సర్లు వస్తే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి సిమ్టమ్స్ ఉండవు. అది బయటపడినప్పుడే చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. అండ్ మనం స్క్రీన్ చేసే మొడాలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి మనకుండే పాపులేషన్. బట్ బేసిక్ లక్షణాలు డాక్టర్, ఇఫ్ వి టాక్ అబౌట్ ఎనీ క్యాన్సర్స్, అంటే ఎలా గుర్తించుకోవాలి మనం? దే ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆఫ్ కోర్స్, బట్ ఎలా మనం ప్రధానంగా లక్షణాలు మనం బయట పెట్టుకొని, డూ యూ థింక్ ఎనీ సార్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ అ బాడీ దెన్ వీ షుడ్ సీ ఎ డాక్టర్? హౌ డస్ ఇట్ వర్క్? 100% అండి. ఇప్పుడు మనకి ఈ చెప్పినా కదా, రొమ్ము క్యాన్సర్ ఆర్ ఓరల్ క్యాన్సర్ అనుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అంటే సింపుల్, మనకి ఒక గడ్డను, అల్సర్, అన్హీలింగ్ అల్సర్. అండ్ అన్ని క్యాన్సర్స్ లో నొప్పి ఖచ్చితంగా వస్తుందా? తెలియదేమో. నొప్పి అనేది లాస్ట్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడే నొప్పి వస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. ఇఫ్ యూ హ్యావ్ అ స్వెల్లింగ్, గడ్డ ఉంది, నొప్పి లేదన్నప్పుడు క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నొప్పి ఉంది అంటే ఇట్స్ ఇన్ఫెక్షన్. సో దట్స్ ద పారాడాక్స్. సో ఇప్పుడు క్యాన్సర్లో కదా, సో సింపుల్గా ఈ రొమ్ము క్యాన్సర్, అల్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ వదిలితే చాలా క్యాన్సర్లో ఇనిషియల్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. కానీ డస్ ఇట్ ఆల్సో రిలేటెడ్ టు ఏజ్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అదే చెప్తున్నాం కదా, ది హై రిస్క్ కాన్సెప్ట్ ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు ముందు ఎట్లుండే 50-60 అయినప్పుడు స్క్రీనింగ్ అంటారు. ఇప్పుడు లైక్ యూ సెడ్, యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ మోర్ క్యాన్సర్. యంగ్స్టర్స్లో అందరూ ఇప్పుడు యూ కెనాట్ స్క్రీన్ సంబడి ఫ్రమ్ 18 years to 60 years కదా, దట్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకోసమే దెర్ ఈస్ నో టిపికల్ సిమ్టమ్స్. సో ఓవరాల్ క్యాన్సర్ తీసుకుంటే, బికాజ్ ఇట్స్ ఎ కెటబాలిక్ స్టేట్, అంటే మనకి హై ఎనర్జీ యూజ్ అవుతుంది. సో ఎనీథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫెటిగ్, ఒక పేషెంట్ ఎవరికైనా ఊరికే వీక్నెస్ వస్తుంది, కారణమే లేదు, వెయిట్ లాస్ ఫర్ అన్సన్ రీజన్, సంథింగ్ ఇన్ ద బాడీ, ఒక కొత్త మెలనోమా ఎస్పెషల్ మనకు తక్కువ అనుకోండి, వెరీ ఫేర్ స్కిన్ కొకేషన్స్ అంటే వైట్స్లో చిన్న చేంజ్ ఇన్ ద, మనకి మచ్చలో సైజ్ పెరుగుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆర్ మన డైలీ యాక్టివిటీస్, నేను డైలీ ఒకసారి మోషన్ పోతున్నట్టు, ఇప్పుడు సడన్గా కాన్స్టిపేషన్ వచ్చింది, అలాగే చేంజెస్ ఉంటే ఐ థింక్ వీ షుడ్ గెట్ ఇట్ డన్. ఎనీ న్యూ మచ్చ చేంజ్ అవుతుంది, ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెటిగ్, అప్పుడు డాక్టర్ దగ్గర, అది క్యాన్సర్ అని కాదు, వీ షుడ్ గెట్ ఇవాల్యుయేటెడ్.